రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో ఈ నెల 10వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుంది। ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయ సేవా సదన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధారాణి వెల్లడించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు। కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ సరళ కుమారి, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి జి ఉదయ్ కుమార్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు। లోక్ అదాలత్ రేపు జూలై 10న రెండవ శనివారం నాడు జరుపుకుంటూ ఉన్నాము। రంగారెడ్డి కోర్టుల్లో 1,70,000 కేసులు పెండెన్సీలు ఉన్నాయి। వీటిల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ మనం చేసుకోగలిగిన పెట్టి కేసులు లాక్డౌన్ పీరియడ్లో చాలా పెట్టి కేసులు కూడా రిజిస్టర్ చేయటం జరిగింది। ఆల్మోస్ట్ నాకు తెలిసి సైబరాబాద్, రాచకొండ పరిధిలో 55,000 పెట్టి కేసులు రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తూ ఉన్నాయి। ఈ కేసులన్నీ కూడా కోర్టుల్లో రెగ్యులర్ ట్రయల్స్ నడవటం అంటే అసాధ్యమైన పరిస్థితి నెలకొన్నది। ఈ పరిస్థితుల్లో మనం లోక్ అదాలత్ ద్వారా మ్యాక్సిమం కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞాపన అందజేస్తున్నాము। మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోండి, దీన్ని ఉపయోగించుకోండి, అందరు ప్రజలకి కూడా దీని ద్వారా కోరుతూ ఉన్నాము। అందరికీ నమస్కారం అండి। రేపు శనివారం సెకండ్ సాటర్డే రోజున పర్మనెంట్ లోక్ అదాలత్లో కూడా కేసెస్ సెటిల్ చేయబడుతుంది। మీకు పర్మనెంట్ లోక్ అదాలత్కి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను। ఎందుకంటే లోక్ అదాలత్ అనేది మాకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి చేస్తూ ఉంటారు। అది కాకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లాలో పర్మనెంట్ లోక్ అదాలత్ అని ఒక సంస్థ ఉంటుంది, దానికి నేను చైర్పర్సన్గా చేస్తున్నాను। ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది। దీనిలో కేసులు కూడా ఏ కోర్టులో వేయనివి అప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటాయి। అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీద వేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది। 10 డిపార్ట్మెంట్స్ మీద నీటిపారుదల, విద్యుత్, ఎడ్యుకేషను, ఇలా రవాణా సంస్థలు, మున్సిపాలిటీ, ఇలా ఎన్నో రకాలైన కేసులు ఉన్నాయి। మా తరపున ప్రచారం లేక ఇక్కడ అటువంటి సెటిల్మెంట్ ప్రజలు రావడం లేదు। కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్పుకునేది ఏంటంటే పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఒక్కరోజు పెట్టింది కాదు, ప్రతిరోజు నడుస్తుంది। మేము కూడా ఈరోజు కూడా లోక్ అదాలత్ చేసాము। ఇది ప్రజల దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను నేరుగా వచ్చి ఆ రోజుకి అప్లికేషన్ వేసి ఆ రోజు పరిష్కరించే అవకాశం ఉంటుంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ సమస్యలు పరిష్కరించవచ్చని కోరుకుంటున్నాను। అదేవిధంగా నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా అందరూ పాల్గొని ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను। నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశానుసారము, అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆనరబుల్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మనము ఈ మంత్లో ఈ వచ్చే 10వ తారీఖు రోజు మనము మొత్తం మన జిల్లా రంగారెడ్డి జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము। దీనిలో ముఖ్యంగా రాజీ కాగలిగిన క్రిమినల్ మరియు సివిల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేయడానికి అవకాశం ఉన్నది। కాబట్టి లిటిగెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో కేసెస్ను కాంపౌండ్ చేసుకున్నట్లయితే లేదా రాజీ చేసుకున్నట్లయితే మనకు టైం ఆదా అవుతుంది, అదేవిధంగా డబ్బు ఆదా అవుతుంది। కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో పెట్టిన కేసెస్ కానీ తర్వాత అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి కేసులను కూడా ఎక్కువ సంఖ్యలో సెటిల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా మనం డిస్పోజ్ చేసినట్టు అవుతుంది। మిగిలిన కేసుల మీద తర్వాత రెగ్యులర్ ట్రయల్లో మనము వాటిని ట్రై చేసుకోవడానికి వీలవుతుంది। కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళకున్న కేసెస్ ఏమైనా రాజీ కలిగి ఉన్నట్టయితే రాజీ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము। అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కోర్టులు ఉండేదంటే అక్కడ ఆ రోజు బెంచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది। కాబట్టి వారికి దగ్గర ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి మన ఈ మ్యాటర్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకున్నట్లయితే వారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేదంటే సమయం ఆదా అవుతుంది, అదేవిధంగా డబ్బు ఆదా అవుతుంది। ఈ నేషనల్ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే। కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। 25 బెంచెస్ కండక్ట్ చేస్తున్నాము। 25 బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడము, అదేవిధంగా ఎక్కడైనా దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుంటే దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి అక్కడ ఐడెంటిఫికేషను అక్కడున్న ఆఫీసరు బెంచ్ ముందు ఐడెంటిఫికేషన్ ప్రూవ్ చేసుకున్నట్టయితే ఆ కేసులను కూడా మనం సెటిల్ చేసుకుంటాము। మనం హైబ్రిడ్ లోక్ అదాలత్ కండక్ట్ చెప్పడం జరిగింది। దాని ప్రకారం అవసరమైతే వర్చువల్లో కూడా
పార్టీస్ ఐడెంటిఫై వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు అయితే రాజీ రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.